గలిలయ సముద్రపు ఒడ్డున శిష్యులతో కలిసి కూర్చున్నాడు. భోజనం చేశారు అందరూ. భోజనం చేసిన తరువాత ప్రభువు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరితో మాట్లాడాలంటే మొట్టమొదట ప్రభువు సీమోను పేతురుతో మాట్లాడాలనుకున్నాడు. ఎందుకంటే పేతురు ద్వారా ముందున్న దినములలో ఆయన తన కార్యము జరిగించాలి గనక ముందు పేతురును సమకూరుస్తున్నాడు, పేతురును స్థిరపరుస్తున్నాడు. ఆయనను నేను ఎరగనని ముమ్మారు అబద్ధం చెప్పినాడు. కాబట్టి ముందు పేతురును స్థిరపరచడానికి ప్రభువు సిద్ధపడ్డాడు. ఆ ఉన్న 7 కూడా ప్రభువు పేతురుతోటే మాట్లాడాడు. ఎక్కువ పేతురుతోటే ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. 3 సార్లు పేతురును అడిగాడు. ఎందుకంటే మనం సహజంగా అనుకునేది ఏంటంటే 3 సార్లు అబద్ధం ఆడాడు కాబట్టి 3 సార్లు అడిగాడు అనుకుంటాం. కాదు, ప్రభువు ప్రేమను మనం చూపించాలంటే ప్రభువు ఎన్నిసార్లు అడిగినా మనం దానికి సమాధానం చెప్పాలి. అసలు ప్రేమకు ఎన్నిసార్లు హద్దులు అని అంటే దానికి హద్దే లేదు, ప్రేమకు హద్దు లేదు. కానీ ప్రభువు 3 సార్లు మాత్రమే అడిగాడు. ఎందుకంటే అతన్ని ప్రేమించి ముందున్న కాలంలో అతని ద్వారా కార్యములు జరగాలి గనక. అందువల్లనే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం దగ్గర నుండి 12వ అధ్యాయం వరకు పేతురు పరిచర్య, 13వ అధ్యాయం నుంచి పౌలు పరిచర్య. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథంలో సగము పరిచర్య పేతురుది, సగము పైన పరిచర్య పౌలుది. కాబట్టి ఇవన్నీ జరగాల్సి ఉంది గనక ప్రభువు ముందుగానే వాళ్ళను స్థిరపరుస్తున్నాడు. పేతురు పరిచర్య 12వ అధ్యాయం వరకే మనకు కనబడింది. ఆ తర్వాత 13వ అధ్యాయం నుంచి అంత్యోకయ సంఘము ద్వారా పేతురు పరిచర్య యెరూషలేము సంఘము నుంచి కనపడింది. సౌలు పరిచర్య లేక పౌలు పరిచర్య అంత్యోకయ సంఘం నుండి కనపడింది. అలాగా మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తాం. అయితే ప్రభువు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు సౌలు ఇంకా రక్షణ పొందలేదు, సౌలు ఇంకా ప్రభు మార్గములోకి రాకముందే తన శిష్యులను ఆయన స్థిరపరుస్తున్నాడు. సరే, ముందు ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడంటే ముందున్న కాలంలో ఎవరైతే ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలో ఆ పేతురుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కోసారి పేతురు అని పిలిచాడు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటున్నాడు చూడండి, సీమోను కుమారుడు అయిన పేతురు అంటున్నాడు. అంటే నువ్వు ఇంకా శరీర సంబంధమైన మనిషిగానే ఉన్నావా అని పిలుస్తున్నాడు. సీమోను కుమారుడు యేసు ప్రభు ఈ మాట ఎందుకు అంటున్నాడంటే నువ్వు శరీరాన్నే ఇంకా ఆస్పదం చేసుకొని ఉంటున్నావా అని అంటానికి. ఎందుకు? చేపలు పట్టే వాళ్ళని మనుషుల బట్టు జాలర్లుగా చేస్తానని పిలిచినప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ చేపలు పట్టడానికి పోయారు. దీనికి కారణం ఎవరు? పేతురే. నేను చేపలు పట్టడానికి వెళ్తానన్నాడు. సరే, నువ్వు పోతుంటే మేము కూడా వస్తామన్నారు. పేతురుతో పాటు 7 వచ్చారు. మిగతా 5 లేరు. సరే, యూదా ఇస్కరియోతు లేకపోయినా మత్తీయ వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు లేరు. వీళ్ళంతా గలిలయ వాళ్ళు, గలిలయ దేశం వాళ్ళు. ఆగిపోయిన వాళ్ళంతా యూదా దేశం వాళ్ళు. అందువలన వాళ్ళు 5 అక్కడే ఆగిపోయారు యెరూషలేములో. వీళ్ళు మాత్రం గలిలయకు వచ్చారు. సహోదరులారా, కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను. ఇక్కడ పేతురు అనే మాట అంటలేదు చూడండి. యోహాను కుమారుడు అయిన సీమోను అంటున్నాడు, కానీ
పేతురు అనే మాట అంటల్లా ప్రభు. ఎందుకని? ఇతడు శరీర సంబంధిగానే ఉన్నాడన్నట్టుగా ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలుపులోనే మనం ఆయన హృదయాన్ని మనం గ్రహించాలి. ప్రభు పిలుపులోనే తెలుస్తుంది మనకు కదా. ఒకసారి పేతురుని ఏమన్నాడు? పేతురు, నీకు పరలోకమందున్న తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు తెలియలేదు, బయలుపరిచాడు నీకు అని మెచ్చుకున్నాడు. నల్లు నీకు బయలుపరచలేదన్నాడు. మరి ఒకసారి ఏమన్నాడు? సాతానా అన్నాడు. ఎవరిని అందే? పేతురునే అన్నాడు. కాబట్టి ఆ విధముగా యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? మిగతా 6 ఉన్నారు అక్కడ, మొత్తం 7. వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు. ఇక్కడ ప్రభు అడిగింది ఏంటంటే, వారికంటే, మిగతా 6 కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అని అడిగితే వాళ్ళ సంగతి అట్లుంచి పేతురు తన సంగతే చెప్తున్నాడు. ఏమని? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురుకు అప్పగించిన పని ఏంటంటే గొర్రె పిల్లలను మేపటం. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు గొర్రె పిల్లగా ఉన్నాడు. గొర్రె పిల్లగా ఉండి రక్షణ కార్యాన్ని జరిగించాడు. కాబట్టి గొర్రె పిల్లలు ఎవరంటే రక్షణ కార్యాన్ని జరిగించే వాళ్ళు. గొర్రె పిల్ల ద్వారా దేవుని రక్షణ కార్యం జరిగింది. కాబట్టి గొర్రె పిల్ల, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నావని నీవే ఎరుగుదువు. రెండోసారి కూడా అదే సమాధానం చెప్పాడు. నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు అని అంటున్నాడు. నీవు ఎరుగుదువు. ఎందుకంటే హృదయాలను పరిశోధించే దేవుడవు నీవు. మనిషి యొక్క పై రూపాన్ని, పై మాటలను కాదు నువ్వు తీసుకునేది, హృదయాలను చూసేవాడవు. కాబట్టి నీకు నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు. అక్కడ ఏమన్నాడు చూడండి, ఆయన, నా గొర్రెలను కాయుము. మేపటం గొర్రె పిల్లలను, కాయటం గొర్రెలను కాయుము అన్నాడు. అంటే గొర్రె పిల్ల వేరు, గొర్రె వేరు కదా. గొర్రె పిల్ల అంటే చిన్నది, గొర్రె అంటే పెద్దది. కాబట్టి చిన్నవాటిని మేపాలా, పెద్దవాటిని ప్రభువు చెప్తున్న చూడండి. ప్రభువు చెప్తున్న మాటలు మనం గ్రహించేది ఏంటంటే, మనం ఒక కాపరియో, ఒక సువార్థికుడో, ఒక కాపరియో, ఒక ఉపదేశకుడో ఉంటే గొర్రె పిల్లలను మేపాల. తర్వాత ఒక్కోసారి గొర్రె పిల్లలు గడ్డి తినలేకపోతాయి. కాపరి ఏం చేస్తాడంటే ఆ గడ్డో ఆకులు తాను తుంచి వాటి నోటికాడకే అందిస్తూ ఉంటాడు. నోటికాడకు కూడా అందిస్తాడు ఒక్కోసారి. లేదా ఇంకా కొన్ని చిన్నపిల్లలు అయితే భుజాన వేసుకున్న వాటికి కూడా గడ్డి అందిస్తూ ఉంటాడు. ఇలాగా వాటిని మొట్టమొదట మేపమన్నాడు, రెండవసారి కాయుమన్నాడు గొర్రెలను. చిన్న వాటిని ఇది ఈ గొర్రెల కాపరితనం అనేది యాకోబు జీవితంలో మనం బాగా చూడవచ్చు. ఒక మాట చూద్దామా? ఆదికాండంలోకి పోదాం. ఆదికాండం తీగాల్లో వచ్చింది 33వ అధ్యాయం 13వ వచనం. అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు
గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చినవని నా ప్రభువుకు తెగును. ఒక్క దినమే వాటిని వడిగా తోలినెల్ల మందంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు వద్దకు సేయూరుకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది, అది నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని చెప్పాను. కాబట్టి నడవగలిగిన కొలది నడిపించుకొని రావటం, వడిగా తోలకూడదు, వాటిని నిమ్మళంగా నడిపించుకొని పోవాలి. ఇంకా కాపరితనం చూస్తే మనం మామతో లాబానుతో మాట్లాడేటప్పుడు ఇంకా మాట్లాడాడు. లాబానుతో మాట్లాడేటప్పుడు కాపరితనాన్ని గురించి యాకోబు అక్కడ చక్కగా మాట్లాడాడు. లాబానుతో మాట్లాడుతూ తన మామతో ఈ మాటలు మాట్లాడాడు. కాపరితనాన్ని గురించి మనం యాకోబు దగ్గర నేర్చుకోవాలి. చూడండి 31వ అధ్యాయం 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్టముఖముల చే చేల్చబడిన దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే. అవునండి, సంఘములో ఒక్కోసారి కాపరి సంఘం ఏమిస్తుందని చూడటం కాదు, ఒక్కోసారి సంఘం కొరకు మనం నష్టపోవాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్నాయి కూడా సంఘానికి పెట్టాల్సి వస్తుంది. సంఘం ఏమిస్తుందని ఎదురు చూడటం కాదు, సంఘానికి నేను ఏం చేశాను అనేది కూడా చూడాలి. అందుకని చూడండి, ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటువి. నేను ఇలాగొంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమయ్యాను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తము 6 ఏళ్ళు నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. చూసారా, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును, 42వ వచనం, దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టము చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించను అన్నాడు. కాబట్టి దేవుడు చూస్తాడు, మనం ప్రయాసపడిన ప్రయాసను దేవుడు చూస్తాడు. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం 58వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. 14:58. కాగా నా ప్రియ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి తిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధులందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి అన్నాడు. ఎందుకు? ప్రభువు నీ పని చూస్తాడు. యాకోబు అన్నట్టుగా ప్రభువు నీ పని చూస్తాడు. ఆయన పని చేసిన వాడిని దేవుడు వదిలిపెట్టడు. ఏ విధముగా పని చేశాడో చూసి ఆ పనికి తగిన ప్రయాసకు తగిన ఫలితం ఇస్తాడు. అంతేగాని మనం చేసిన దాన్ని ఆయన మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు కదా. అన్యాయస్తుడైన న్యాయాధిపతే విధవరాలకి న్యాయం తీర్చినప్పుడు మన దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. కాబట్టి రెండవసారి ఏమన్నాడు, గొర్రెలను కాయమంటే తోడేళ్ళు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, సింహాలు వస్తాయి, వాటిని కాయాల. దాని కాపుదల మనమే. కాపరైన వాడు ఈ లోకంలో ఇప్పుడు సంఘం పరిస్థితి ఎలా ఉంది? దుర్బోధకులు బయలుదేరారు, అబద్ధ బోధకులను బయలుదేరారు, సాతాను యొక్క అనుచరులు బయలుదేరారు.
వాళ్ళ చేతుల్లో నుంచి సంఘాన్ని మనం కాపాడుకోవాలా, మేపుకోవాలా, కాయాల కూడా, కాయుటకును మేపుటకును. చూడండి ఇంకొక మాట, ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. మొదటి నుంచి నరుడి పని అదే, కాయాల, కాచుట అనేది అక్కడ కనపడుతుంది. కాబట్టి నువ్వు కూడా గొర్రె పిల్లలను మేపాలా, గొర్రెలను కాయాల. ఆ తర్వాత చూడండి 3వసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నేను ప్రేమిస్తున్నానో లేదో, నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసయ్యా. యేసు, నా గొర్రెలను మేపుము. మొదట గొర్రె పిల్లలను మేపుము అన్నాడు, రెండోది గొర్రెలను కాయము అన్నాడు, ఇప్పుడు గొర్రెలను గొర్రెలను కూడా మేపాలంటున్నాడు. ఎప్పటికప్పుడే వాక్యం ఎప్పుడు దాకా చెప్పాలండి? సంఘం ఎత్తబడే వరకు చెప్పాలి. అందుకని అప్పుడప్పుడు మనకి వాక్యంలో ఒక మాట వస్తుంది, నువ్వు నమ్ముకొని ఎంతకాలమైంది, వాక్యం చెప్పవలసిన వాడివి. హెబ్రీ పత్రిక, పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు. చూడండి, 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగువారే కానీ బలమైన ఆహారము తినగలవారు లేరు. ఆరాధనలో నువ్వులే అని చెప్పి అనుకుంటున్నారంట పోయినవారు. నువ్వు అక్కడి నుంచి ఈయన ఒక ఆయన సిగ్నల్ ఇస్తున్నాడు, నువ్వులే అని. అదే ఆరాధన. ఎవరు ప్రేరేపించబడితే వాళ్ళు లేవాలి. ఎందుకు? వెంకట్రావు లేడు పోయిన వారం కదా. కాబట్టి సహోదరులారా గమనించండి, బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారం ఎవరికి? వయస్సు వచ్చిన వారికి. ఎప్పుడు వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు వయసు వస్తుంది? నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? కొన్ని సంఘాల్లో చూస్తుంటే, కొన్ని సంఘాల్లో కొంతమందిని చూస్తుంటే బల్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ఇంతవరకు దాదాపు 23-22 సంవత్సరాలు అయింది. బల్ల దగ్గర నిలబడి ప్రకటనలు చేయటమేమో కానీ ఆరాధనలో మాట్లాడటమేమో కానీ ఈ మధ్య డబ్బులు ఇచ్చి పాటలు పాడి అప్పుడు కొద్ది ధైర్యం తెచ్చుకున్నారు. పాటలు పాడటానికి ధైర్యం తెచ్చుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత, 22 సంవత్సరాలకి. గమనించారా? అంటే పాటలు పాడటానికి డబ్బులు ఇచ్చి పాటలు పాడి ధైర్యం తెస్తావా నువ్వు? నిన్ను ధైర్యపరచాల్సింది ఎవరు? దేవుడు నిన్ను ధైర్యపరచాల. పరిశుద్ధాత్ముడు నీకు వాక్శక్తిని ఇవ్వాలి. పిరికితనమ గల ఆత్మ కాదుగా ఆయన ఇచ్చింది మనకి. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆరాధనలో లేచి ఆరాధన వాక్యాన్ని పంచుకునేవాళ్ళు కనపడలే మనకి. వాళ్ళు మార్టూర్లో ఉన్నారేమో నాకు తెలియదు,
జాగర్ల ఊళ్ళో మాత్రం ఉన్నారు ఒక రోషియను వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా చింతపల్లిపాళ్ళు ఉన్నారు, ఇద్దరు సహోదరులు ఉన్నారు అంతే. మరి మన సంఘంలో ఎందుకు లేరు? మొట్టమొదటి సంఘం అంద కదా, ఇక్కడ ఉండాలి కదా. సహోదరులారా, మనము చెప్తా ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు, అట్టా అలవాటు అయిపోయారు. లేచి నేను కూడా మాట్లాడాలనేది లేదు. నేను కూడా ఎందుకు ధ్యానించకూడదు, ఎన్ని సంవత్సరాలైంది నేను నమ్ముకొని అని ఒక ఛాలెంజ్ అయిన భక్తి రావట్ల. అంటే ఎదిగిన భక్తి రావాలి. వయసు వచ్చిన వాడు అన్నారు కదా, వయసు వచ్చిన భక్తి రావాలి మనకి. మూడవసారి ఆయన అన్నప్పుడు ఆ విధంగా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదును, యేసు నా గొర్రెలను మేపు అని తర్వాత ఇంకా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా మాట్లాడుతున్నాడు. నీవు యవనస్తుడవై ఉండినప్పుడు అని, దీన్ని బట్టి పేతురు అప్పటికి అంతా యవనస్తుడే. పేతురు యవనస్తుడే, చెప్పుకోవచ్చా? నీవు యవనస్తుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని అతనితో చెప్పాను. ఇది అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పినని యోహాను రాస్తున్నాడు. అంటే హతసాక్షి లేకపోతే సిలువ మరణం లేకపోతే హతసాక్షి అవుతాడని ఉద్దేశాన్ని యోహాను రాస్తున్నాడు ఈ మాట తన సువార్తలో. మరి యోహాను సువార్త రాసేటప్పటికి పేతురు ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అందరికంటే యవనస్తుడు కదా యోహాను. మరి వీళ్ళందరూ సేవకి ఆయా దేశాలకు వెళ్ళిపోయారు. ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ హతసాక్షులు అయిపోయారు. ఎక్కడ? బర్తలోమై కొండ శిఖరం పై నుండి కిందకు తోయబడి చంపబడ్డాడు. ఆంద్రేయ సజీవంగా చర్మం వలవబడి హతసాక్షి అయ్యాడు. మత్తయ్య సిలువ కొట్టబడి హతసాక్షి అయ్యాడు. పౌలు తల నరకబడి హతసాక్షి అయ్యాడు. తోమా బళ్ళెముతో వెనక నుండి పొడవబడి చెన్నైలో ఇండియాలో హతసాక్షి అయ్యాడు. యాకోబు తల నరకబడి హతసాక్షి అయ్యాడు. సీమోను సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. ఇలాగా వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళి ఆయా దేశాల్లో చనిపోయారు. ప్రభు కొరకు తమ ప్రాణాలు పెట్టి చనిపోయారు. ఇంకా ఆ దేశాల వివరాలు కొన్ని ఉండే, కొన్ని చోట మనం చూడవచ్చు. సరే, ఇప్పుడు వరకు మనం చూద్దాం. ఈ విధంగా పేతురు ఎలాంటి మరణాన్ని పొందుతాడు అనేది వలన దేవుని మహింపరచును అనేది దాన్ని సూచించను. అంటే మరణము ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. మనం జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన మరణము ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు నిన్న అమెరికాలో సహోదరుడు అతను చార్లెస్ కిర్క్ అనే 31 సంవత్సరం, చార్లీ కంటే 1 సంవత్సరం పెద్దోడు. 2 ఆడపిల్లలు, ఇది ఒక మగపిల్ల ఒక ఆడపిల్ల. ఆడపిల్ల పెద్దది, మగపిల్లోడు చిన్నోడు. చిన్న వయసు 31 సంవత్సరాలకే కాల్ చేశారు. కారణం క్రైస్తవ్యము, మరి దాని పేరేంటే రాజకీయము అన్నిటినీ సవాల్ చేస్తూ అతను సేవ చేశాడు. యవనస్తుల మధ్య ఎక్కువ సేవ చేశాడు. ఒక యూనివర్సిటీలో ఉత్సవం, ఏదో యూనివర్సిటీ పేరు కూడా చెప్పారు. ఆ యూనివర్సిటీలో వాక్యం చెప్తూ ఉండగా వాక్యం చెప్పడానికి అట్లా మౌత్ పట్టుకున్నాడు, వేసేసారు. ఇక్కడ చనిపోయాడు. కాబట్టి సహోదరులారా, హతసాక్షులు అంటే మన మరణము ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు అతను చేసిన సేవ అంతా ఇప్పుడు వస్తుంది. మొన్నటిదాకా పగడాల, మళ్ళీ ఇంకా మళ్ళీ ఆయన ప్రకాష్ గారు, అదే ఇప్పుడు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా హతసాక్షి.
చార్లెస్ కిర్కీ. కాబట్టి సహోదరులారా, మన మరణము ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఇక్కడ చూడండి, అతడు ఎట్టి మరణమున వలన దేవుని మహిమపరచును. జీవించిన కాలంలో మహిమ కాదు దేవునికి మన ద్వారా, మరణము ద్వారా కూడా దేవునికి మహిమ కలగాల. దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో నేను. అది ఆయన చెప్పేది. ఈ మాట మొదట పిలిచినప్పుడు ఇదే మాట అన్నాడు. ఏమని? నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లు చేస్తానన్నాడు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు. నేను పరలోకానికి వెళ్ళినా నేను మీతోటే ఉంటానన్నాడు కదా, సదాకాలం మీతో ఉంటాను, యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో ఉంటానన్నాడు. కాబట్టి నన్ను వెంబడించు. పరిశుద్ధాత్మగా ఉంటాను, పరిశుద్ధాత్ముడుగా యేసయ్య వచ్చి ఉంటున్నాడు మనతోటి. కాబట్టి ఆయన మనం వెంబడించడమే. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో నేను. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. ఎవరు? పేతురు యోహానుకి వెళ్ళి చూశాడనమాట. అందరిలో ఒక చిన్నోడు కదా, యోహానుకి వెళ్ళి చూశాడు. పేతురు అతను చూసి, ప్రభువా ఇతని సంగతి ఏమగును అని యేసుని అడిగాను. అంటే అందరికంటే చిన్నోడు కదయ్యా, ఈ పిల్లోడు సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించు, ఇతరుల సంగతి మనకు అనవసరం. ఇతరులు అట్లా ఉండారు, ఇట్లా ఉండారు, వాళ్ళు ఎట్ట చేస్తున్నారు, మనం ఊరికి బాధపడటమే, వాళ్ళ కొరకు ప్రార్థన చేయటమే. కానీ వాళ్ళని గురించి మనం విమర్శించకూడదు. ఇక బాధపడి ప్రార్థన చేయాలంతే. వాళ్ళు సరిగా లేకపోతే అతని సంగతి నీకెందుకయ్యా, నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి ఆ శిష్యుడు చావుడన్నమాట సహోదరుల ప్రచురమైన. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు. మళ్ళీ ఆయన యోహానే రాస్తున్నాడు. చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి అని అన్నాడు. అంటే ఈ సువార్త ఎప్పుడు రాశాడు మనకు తెలియదు, కానీ ముందు సువార్త రాశాడు, తర్వాత పత్రికలు రాశాడు, ఆ తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. తర్వాత చరిత్ర చెప్పేది ఏంటంటే, ఎఫెసీ సంఘములో, తిమోతి ఉన్న ఎఫెసీ సంఘములో బహువృద్ధుడై చనిపోయాడు అని మాత్రం, సహజ మరణం పొందాడని మాత్రం తెలుసు మనకి. అవి 11 మిగతా 12 మంది శిష్యులు కాదు, 11 మంది శిష్యులు. ఈయన మాత్రం సహజ మరణం పొందాడని మాత్రం ఉంది. అంటే ఆ మాట దానికి సంబంధించింది ఏమని నేను అనుకుంటున్నా. నీవు నన్ను వెంబడించుమన్నాడు. కాబట్టే ఆ శిష్యుడు చావడని మాట సహోదరులలో ప్రచురమాయాలి. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు అతడే. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యోహానే ఈ మాట రాస్తున్నాడు. యేసు ప్రభు బళ్ళెం పెట్టి యేసు ప్రభువును పొడిచినప్పుడు, చనిపోయినాడో లేదో చూడటానికి పొడిచినప్పుడు కూడా చూశాడు. రక్తము నీళ్లు కారినాయి. అతడు చెప్పినది సత్యము. ఆ శిష్యుడు చెప్పినది సత్యం. అంటే తానే అది ఒక్క యోహాను మాత్రమే చూశాడు యేసు ప్రభువును బళ్ళెంతో పడవటం. మరియా వాళ్ళందరూ చూశారనుకోండి, సువార్తలో తనల గురించి అదే రాశాడు. ఈ విధంగా సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన పక్షమున అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. అంటే యేసు ప్రభు చేసిన కార్యాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. కానీ మిగతా గ్రంథాలు మొత్తం కలిసి 86 ఉన్నాయంట. ఈ 66 కాదు, 86 ఉన్నాయంట. రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళ బైబుల్ ఇంత ఉండదంట. అది పేతురు సువార్త ఉందంట. అందరు సువార్తలు రాశారు. పేతురు సువార్త ఉంది, నికోదేము సువార్త ఉంది, హనోకు రాసిన గ్రంథం ఉంది, హనోకు గురించి రాయబడిన గ్రంథం ఉందట.
ఇవన్నీ అప్రమాణిక గ్రంథాలు, అంటే బైబిల్లో చేర్చబడని గ్రంథాలు అవి ఉండయి. అంటే మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చినవి 66 పుస్తకాలు బయటికి, కానీ అవి చాలన్నాడు. పాపి రక్షణ పొందటానికి 66 పుస్తకాలు చాలన్నాడు. కాబట్టి సహోదరులారా, ఆ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మూడోసారి కనబడి వాళ్ళను స్థిరపరిచాడు, పేతురును బలపరిచాడు. ఇది యోహాను సువార్త ముగింపు. మళ్ళీ ప్రభు చిత్తమైతే యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మలను ప్రేమించి మా కొరకు నీ రొమ్మునున్న ద్వితీయ కుమారుని కలువరి సిలువలో బలి చేసి నీవు కార్చిన అమూల్య రక్తధారల వల్ల మాకు పాపక్షమాపణ, విమోచన, విడుదలిచ్చిన దేవా నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి యోహాను సువార్త ముగించుకోవటానికి కృప చూపించారు. నీ చిత్తమైతే యోహాను రాసిన 3 పత్రికలు కూడా ధ్యానించాలని ఆశపడుతున్నాం నాయన, సహాయం చేయండి. రేపు విజ్ఞాపన సందర్భంగా మొదటి పత్రిక ప్రారంభించుకొని ధ్యానించాలనుకుంటుండగా నీ ఆత్మ సహాయము దయచేయండి. నా ప్రభువా, కృప చూపించి కనికరించమని నీ కరుణాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ దుష్టుని సకల తంత్రములు ఇచ్చి మమ్మల్ని కాపాడండి. నీ దాసుని బలహీనతలో సహాయం చేయండి. గాయపడి నీ హస్తముతో ముట్టి స్వస్థపరచండి. కావాల్సిన నెమ్మదిని, ఆరోగ్యాన్ని, వృద్ధాప్యంలో ఉన్నాము నీ దాసుడు యేసుదాస్ గారు, నేను నాయన. ఆయనైతే నడవగలుగుతున్నాడు, కానీ నేను నడవలేకపోతున్నాను. ఆ పరిస్థితుల్లో ఉన్నాను శరీరాన్ని బట్టి. నా ప్రభువా, సహాయం చేయండి నాయన, కృప చూపించండి. నీ దాసునికి కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మొన్న విజ్ఞాపనప్పుడు దడగా ఉందన్నాడు. నీ దాసునికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయమని, కృప చూపించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ నా ప్రభా, నా దేవ, సంఘములో ఎవరెవరైతే బలహీనతలో ఉన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. లక్ష్మీనారాయణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన బలహీనతలో సహాయం చేయండి. బ్రహ్మానందం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన బలహీనతలో సహాయం చేయండి. ఇలాగ నాయన, ఎవరెవరైతే బలహీనతల్లో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలనికి ఆరోపిస్తూ యేసు ప్రభువు మహిమగల నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.